ఈరోజు మొదలు మాత్రమే. ఒక మాట చెప్పంగానే ఒక 50 నుంచి 60 మంది కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారంటే సో ఏదో జరగబోతున్నది, బహుజన రాజ్యం రాబోతుందనే సాంకేతం ఏది దానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని పార్టీలకు కళాకారులు పాటలు పాడే వాళ్ళంతా ఈ బహుజనులే. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా అనేకమైన రాజకీయ పార్టీలందరికీ కూడా పాటలు పాడి పాటలు రాసిన వ్యక్తులందరూ కూడా ఈ బహుజన బిడ్డలే. మరి ఈ బహుజన బిడ్డలు ఈ బహుజన సమాజం కోసం ఎందుకు పాడద్దు, ఎందుకు రాయొద్దు, ఎందుకు మాట్లాడద్దు అనే చర్చనే ఈరోజు మనందరినీ కలిపింది. మరి మనం ఏం చేద్దాం? బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సామాజిక వర్గం అంతా కూడా కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు కోటాన కోట్ల రూపాయలు సంపాదించారు. దానికి కారణం ఏంటంటే రాజ్యం రావడం వల్ల. తెలంగాణ ఉద్యమం కూడా చెప్పినాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నాడు. ఆ ఉద్యమ సమయంలో మేమేమన్నామంటే ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని పట్టి తెచ్చుకున్నా. ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని పట్టి తెచ్చుకున్నా. రెడ్డి కమ్మెలు మాలు రాజ్యమేలుతారు, బహుజనులందరికీ బోకేలెత్తుతారు. తల్లి తెలంగాణ సల్లగుండాలంటే బహుజనుడే లేటి తెలంగాణ రావాలి, బహుజనుడే లేటి తెలంగాణ రావాలి అనే మాటని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే ఉస్మానియా క్యాంపస్లో ఈ చర్చ జరిగింది. ఆ చర్చ ముమ్మాటికి అట్లనే కొనసాగింది. ఆ మాట ముమ్మాటికి ఈ 13 సంవత్సరాల తెలంగాణ చిందించిన తెలంగాణలో అదే జరుగుతున్నది. ముందేమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కమ్మలు నాయుడులు మరి రాజ్యాన్ని ఏలిండ్రు. దాని తర్వాత తెలంగాణను సాధించుకున్న తర్వాత వెలుమలు పరిపాలించారు 10 సంవత్సరాలు. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్లు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రెడ్ల నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు సవాల్ విసురుతున్నారు. ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం, వచ్చే 5 సంవత్సరాలు కూడా మేమే పరిపాలన చేస్తామని చాలా కంఠబద్ధంగా, చాలా ఆవేశంగా చాలా సభలలో మాట్లాడుతున్నారు. మరి ఈ సమాజానికి 185 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము అనే మాటలు ఎక్కడ పోయినాయి, అనే పాటలు ఎక్కడ పోయినాయి? మనం ఎప్పుడన్నా 185% ఉన్నటువంటి జనాల దగ్గరికి పోయి మనది బీజేపీ కాదు, మనది కాంగ్రెస్ కాదు, మనది బీఆర్ఎస్ కాదు, మనది ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, మన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, మన గుర్తు ఏనుగు గుర్తు అనే విషయాన్ని మనం ఎక్కడన్నా చెప్పుకున్నామా? ఎంతమంది చెప్పారో మనం గుండెల మీద చేతి పెట్టుకొని ఆలోచన చేయాలని చెప్తాము. ఇంతమంది కళాకారులు. తెలంగాణ అంటేనే కళకు ప్రసిద్ధి. తెలంగాణ అంటేనే వాళ్ళ మాట అంటేనే, వాళ్ళ పాట అంటేనే, వాళ్ళ యాస అంటేనే ఒక కల్చరల్, ఒక సంస్కృతి. మరి మనం దాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాం, ఎక్కడ తాకట్టు పెడుతున్నాం అనే చర్చ జరుగుతూనే ఉన్నది. ఈ చర్చ జరిగినప్పుడల్లా మనం ఏకమవుతూ ఉన్నాం. ఈ చర్చ పోయిన తర్వాత అక్కడ విడిపోతూ ఉన్నాం. మరి వస్తుందా రాజ్యం? మరి వస్తుందా? పేదల బతుకు మారుతుందా? నేను ముమ్మాటికి చెప్పగలను, పేదల బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ తప్ప
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేదల బతుకులు మారవు. మళ్ళా మొదలవుతుందట. బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ఓట్లను కొల్లగొట్టడానికి కోట్ల రూపాయలు పంచుతారట. అది ఎవరికి పంచుతున్నారు? నేను ఒక కార్యక్రమానికి పోయిన నిన్నగాక మొన్ననే. చనిపోయింది మన బహుజనవాది, అక్కడ వచ్చిందంతా వెలుమ సామాజిక వర్గం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు, ఆ డప్పులు కొట్టే వాళ్ళకి వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారంటే ఒక ఆయన 500 నోటు తీసి ఆ డప్పులు కొట్టడానికి ఇస్తే ఆ డప్పులు కొట్టడానికి ఏమంటున్నట్టే మా దొర చనిపోయిన ఆయనకి చాలా దగ్గరుండే మా దొర ఆయన పోతుండని మాకు 500 కట్నం చదివించిండని, అంటే మాకు 500 ఇచ్చారు అంటే అట్లా మొత్తం కలిసి ఒక 10,000 రూపాయలు తయారు చేశారు. అది ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు? అంటే వాళ్ళు ఇస్తూ ఉన్నారు, వీళ్ళు తీసుకుంటా ఉన్నారు, వీళ్ళు తాగుతూ ఉన్నారు, వీళ్ళు ఊగుతూ ఉన్నారు. ఓట్లు వచ్చేసరికి వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళు గద్దె మీద కూర్చొని ఈ రాజ్యం మీద ఉన్నటువంటి సంపదనంతా వాళ్ళు పంపకాలు చేసుకుంటున్నారు. పేదలకు పంచట్లేదు, పంపకాలు చేసుకుంటున్నారు. మరి ఎన్ని రోజులు మనం అందరం కూడా చదువుకున్నాం. మన తండ్రులు, మన ముత్తాతలు, మన తాతలు ఈ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు చదువుకోలేదు, బానిసలు అవుతున్నారు. వీళ్ళకు చదువు ఉంటే బాగుపడతారంటే వీళ్ళు చదువుకున్న తర్వాత మళ్ళీ బానిసలుగానే మిగిలిపోతున్నారు. ఒక మహాకవి చెప్పిండు. ఒక కవి ఏం చెప్పిండంటే, నేను పుట్టుకతో చాలా గొప్పవాడిని, నేను పుట్టుకతో చాలా గొప్పవాడిని, కానీ చదువుకున్న తర్వాతనే విధవనే అని చెప్పిండు. అంటే నాట్లేసే వాళ్ళు, కూలీ పని చేసే బిడ్డలకి నిజాన్ని చెప్తే ఖచ్చితంగా ఓట్లు ఏనుగు గుర్తుకేస్తారు. మనం వాళ్ళకి చెప్పట్లేదు. చదువుకున్న వాళ్ళం ఒక గుంపు ఏర్పాటు చేసుకొని, నేను 18 ఎలక్షన్లలో చూసిన మన పిల్లలు ఒక 5గురు తయారై ఒక్కొక్కరి జేబులో 4 కండవాలు ఉంటాయి. ఒకటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అండ్ XYZ. సపోజ్ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ వస్తే ఆ బీఆర్ఎస్ కండవ తీసి మెడల్ వేసుకొని, అన్నా మా ఓట్లని మీకే అన్నా అని ఆడిట్లా చేతుతాడు. ఆ లీడర్ వచ్చి నేను సంకలు వేసుకొని 5,000 చేతిలో పెడితే వీళ్ళు సాయంత్రం పూట తాగడం, తినడం. అంటే దీన్ని ఎవరు నాశనం చేస్తున్నారంటే చదువుకున్నటువంటి, అంగీలా చేసుకున్నటువంటి మనలాంటి వాళ్ళే. దయచేసి ఈ సమాజం ముందుకు పోవాలంటే, పేదల బతుకులు మారాలంటే చదువుకున్న మనము, పాటలు వచ్చిన మనము, రాత రాసే మనము, డప్పు కొట్టే మనము, డోలగొట్టే మనము ఏకమై పల్లె పల్లెనా, గల్లీ గల్లీనా, బస్తీ బస్తీలలో మన బతుకుల గురించి మాట్లాడకపోతే, మన బతుకుల గురించి పాట పాడకపోతే ఇంకా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ జనరేషన్ మాత్రమే ఆలోచన చేస్తుంది, మన పిల్లలు ఆలోచన చేయరు. మన పిల్లలకి ఇది రాదిగా. మనమే నిలబడితే మన పిల్లలు నిలబడతారు. మనము త్యాగం చేయకపోతే మన పిల్లలు కూడా రానున్న రోజుల్లో సోకాల్డ్ బానిసలుగా తయారు కాబోతున్నారు. దయచేసి మిత్రులారా, మరి మన పెద్దలు కూడా, మన నాయకులు కూడా రాబోతున్నారు. దయచేసి ఈ రోజు నుంచి మనము మార్పు చెంది ఈ సమాజం పట్ల మనకు తోచినటువంటి కళను మన సమాజానికి, మన సమాజ మార్పు కోసం ప్రదర్శించకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సమావేశాన్ని, మీలో చాలామంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, డప్పులు డోలకి తీసుకొని కూడా వచ్చారు. ఈ విషయాల్ని మీ మనసులో ఏది ఉంటే అది, ఎప్పుడో 94లో చూసినటువంటి కల్చరల్ థీమ్ మళ్ళీ 2026లో ఆ దిశగా నడవబోతుందని ఒక
ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే నేను 10 గంటలకి జూబ్లీ బస్ స్టాండ్లో బస్సు దిగిన తర్వాత నిన్న మనసులో అనుకుంటున్నా, మరి ఈరోజు కల్చరల్ టీం ఏర్పడుతుంది కదా, ఆనాడు మాస్టర్జీ గారు అంత గొప్ప గొప్ప వాళ్ళు ఒక కల్చరల్ టీమును నడిపించి 94లో కన్షీరామ్ సార్ గారు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన పెద్ద వేదిక మీద చాలా గొప్ప పాటలు పాడుతున్నాడు అని నేను తలుసుకొని బయటకు వస్తున్నా. నా ముందుకెళ్ళి మాస్టర్జీ గారు పోతున్నారు. పిలిచిన బాపు ఆగి అంటే, ఆ బిడ్డ ఎడిపోతున్నాం అంటే, ఇలా ఆఫీస్ పోతున్నా బాపు అని చెప్పిన. మీరు ఎడిపోతున్నారు బాపు వస్తారా అంటే, లేదు బిడ్డ నేను జహీరాబాద్ మీటింగ్ పోతా ఉన్నా, మంచి పని చేస్తూ ఉన్నారు, మీరు నడిపియండి, మేమందరం మీ వెనక ఉంటాం, నేను మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తా అని ఆయన ఆ సందర్భంలో చెప్పిపోతే చాలా సంతోషం అనిపించింది. మరి ఈరోజు మొదలు కాబోతున్న కల్చరల్ టీం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలని తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనం కూడా రాష్ట్ర కమిటీకి మనం ఒక ఎజెండా రాసుకున్నాం. ఆ ఎజెండా కూడా మనం రాష్ట్ర కమిటీ ముంగట పెట్టాల్సింది. మరి రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర వాళ్ళు జిల్లా కమిటీ వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మరి కల్చరల్ టీం నడవాలంటే మరి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇంకా బీఆర్ఎస్, ఇంకా ఈ పార్టీలన్నీ కూడా డబ్బున్న పార్టీలు కాబట్టి ఆ కల్చరల్ టీంకు లక్షలు ఎగేస్తూ ఉన్నారు. సో ఇది ఆత్మగౌరవ పార్టీ. ఈ పార్టీలు మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పార్టీకి మనం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మనం గనక ప్రయత్నం చేస్తే మార్పు జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మన వేదిక అంటే మన కల్చరల్ టీంకు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న, ఉపాధ్యక్షులు కృష్ణన్న, ఇట్లా అనేక మంది, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ అన్న, అట్లాగే మరి కళాకారులు, సీనియర్ కళాకారులు వాళ్ళ సమయాన్ని కూడా వెచ్చించి మరి దీన్ని మనం కాపాడదామని, దీన్ని ముందుకు తీసుకుపోదామని, ఈ కల్చరల్ టీం ద్వారా కూడా ఫలితాలను తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని మనకు వెన్నంటి ఉన్నటువంటి అందరికీ కూడా మరి పేరు పేరున జై భీమ్. మరి ముందుగా మా కళాకారులు ఏర్పాటు చేసినటువంటి కొన్ని అంశాలని మీ ముందు పెడతాం. ఎందుకంటే అందరూ కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ కూడా వాస్తవంగా ఇతర పార్టీలకు పోయి పాటలు పాడడం, ఇతర పార్టీలకు పోయి మాట్లాడడం అంటే వాళ్ళు ఏదో మనస్ఫూర్తిగా పోవడం కాదు సార్, వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని పోవడం కాదు. వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్లనే. రెండోది, అందరూ కూడా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, అది మన బహుజన నాయకులే వీళ్ళను సైడ్ ట్రాక్ చేయడం. ఎట్లా అంటే, ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ వస్తుందా భయ్, వచ్చినప్పుడు ఓదురుతి, ఇలా మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, ఇటు రండి అని చెప్పడం మూలంగానే పోయిరు తప్ప వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా చంపుకొని పోలేదు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ కనుక, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కనుక ఈ సాంస్కృతిక విభాగానికి, ఈ బహుజన కళాకారులకు మేము చెప్పినటువంటి కొన్ని అంశాలని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు వెన్నంటి ఉంటే, మీరు ఒక్క అడుగు నడుమంటే మేము 10 అడుగులు నడిచేంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కళాకారులు ఇక్కడికి వచ్చారు. అది నిజం, అది మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నమాట. మరి కళావేదిక, ఈ బహుజన కళాకారులకు ముందు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలంటే కళాకారుల పాత్ర. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది కళాకారులు అవసరం సార్.
ఆ 1500 కళాకారులలో పాటలు పాడేవాళ్ళు, రచించేవాళ్ళు, మ్యూజిక్ కొట్టేవాళ్ళు. వీళ్ళందరినీ కనుక బహుజన్ సమాజ్ పార్టీ మాకు అండదండ ఉండి సపోర్ట్ చేయగలిగితే మేము 1500 మందిని కళాకారులను తయారు చేయడానికి మా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే కళా బృందం ఏర్పాటు చేసిన తర్వాత ఆ కళా బృందానికి ఒక స్ట్రక్చర్ రావాలంటే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తుంది, ఆ జిల్లా కమిటీ మండల కమిటీలు ఏర్పాటు చేస్తుంది. ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల మనకు 1500 కాదు, వీలైతే 2000 మంది కళాకారులు అవుతారు. 119 నియోజకవర్గాలకి 1500 మంది కళాకారులు అవసరం, ఇంకా 500 ఎక్కువ మంది అవుతారు. ఇట్లాంటి సపోర్ట్ మన రాష్ట్ర కమిటీ చేయగలిగితే. అట్లాగే సార్ మాకు తక్షణమే మరి రాష్ట్ర కార్యాలయంలో కళా బృందానికి సంబంధించింది ఒక రూమ్ మాకు ఇస్తే రెగ్యులర్గా మేము ఈ మీటింగ్ హాల్లో మీరు చెప్పినట్లుగా మహనీయుల మీద బాబాసాహెబ్, మహాత్మా జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, మహాత్మా జ్యోతిబా పూలే, మరి మాన్యవర్ కాన్షీరామ్, మరి తెలంగాణలో ఉన్నటువంటి మన బహుజన ఉద్యమకారుల పేర్లతోటి మన బతుకులు ఎందుకు బాగుపడతలేవు అనే విషయాన్ని మేము గ్రామాలలో చెప్పడానికి వర్క్షాపులు కూడా మేము పెట్టుకోవడానికి ఒక ఆవశ్యకత ఉంటుంది, అది అవసరం కూడా. అట్లాగే అందరం కూడా పేద బిడ్డలే కాబట్టి రాష్ట్ర కమిటీ కళాకారులకు వాళ్ళ కుటుంబాలు గడవడానికి మీ వంతు, రాష్ట్ర కమిటీ వంతు మీరు సూచించిన విధంగా వాళ్ళకి కొంత కుటుంబం గడిచే విధంగా ఆర్థిక సాయం చేయగలిగితే వాళ్ళు ఆగరు కదా 3 నెలలు కాదు 4 నెలలు కూడా ఇళ్ళకు పోకుండా వర్క్ చేసి మీకు వెన్ను తట్టి ఉండి రాజ్యం వచ్చేదాకా మీ వెంటనే ఉంటారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సార్.